రాష్ట్రంలో అన్ని బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలలో ఉన్న విధంగా తమ కళాశాలలో ఫ్యాకల్టీ వసతులు కల్పించాలని కోరుతూ కోరుట్ల పట్టణంలోని అగ్రికల్చరల్ బీఎస్సీ విద్యార్థిని వేములవాడ ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నలుగురు అధ్యాపకులతో ఎలాంటి వసతులు లేని భవనంలో కాలేజీ నడుస్తున్నారని, కాబట్టి అన్ని ఫ్యాకల్టీలతో రాష్ట్రంలో అన్ని కాలేజీలు ఉన్న విధంగా పూర్తి స్థాయి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. టాయిలెట్లు సరిగా లేవని అధ్యాపకులను నియమించాలని విద్యార్థినులు కోరారు. వాష్రూమ్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి, బ్లాక్ అయిపోయినాయి. ఓ 2 బాత్రూమ్లు మాత్రమే మంచిగా ఉన్నాయి. 50 మందికి 2 బాత్రూమ్లు అంటే మంచిగా ఉంటాయి. మేడం అంటే అసలు ఇది పర్మనెంట్ బిల్డింగ్ కాదమ్మా, టెంపరీ బిల్డింగ్. అసలు ఎందుకు మీకు డోర్స్ ఎందుకు, అవి ఎందుకు అని అంటున్నారు. ఇప్పుడు మీకు మెయిన్ రీజన్ మీరు రోడ్ ఎక్కడానికి రీజన్ ఈ ఫుడ్ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, మాకు స్టడీ ప్రాబ్లం ఉంది. అసలు మొన్న సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు పేపర్ క్వశ్చన్ పేపర్ యూనివర్సిటీ నుంచి రావాలి, కానీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. మాకు వీళ్ళే కరెక్షన్ చేస్తారు. మా పేపర్స్ కూడా యూనివర్సిటీస్ కోవాలి, మా పేపర్స్ కరెక్షన్స్ చేయాలి. అసలు 2 years అయితే వచ్చి మా జూనియర్స్ లేరు. అసలు ఈ బిల్డింగ్ ని చూసి మా జూనియర్స్ వస్తారా? అసలు ఈ కాలేజ్ రేపటి నాడు మా 4 సంవత్సరాలు అయిపోయినాక రేపటి నాడు బయటికి పోతే అసలు నీకు అప్లికేషన్